మనం పైథాన్‌లోని ఇన్‌పుట్ స్టేట్మెంట్స్, అవుట్‌పుట్ స్టేట్మెంట్స్ అండ్ కామెంట్స్ ఈ 3 కూడా చూద్దాం. సో, ఇక్కడ నుంచి మీరు ప్రతీది కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ నుంచి మన వీడియోస్ ఎలాగుంటాయంటే ఫస్ట్ థియరీ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్రాక్టికల్‌గా వాటిని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో, మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. జాగ్రత్తగా వినండి. వీలైతే నోట్స్ రాయండి. అలాగే మన ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కూడా ఫాలో అవ్వండి. సో, నేను మీకు ఈ కోర్స్ అంతా కూడా ప్రతి కాన్సెప్ట్ ఫుల్ ప్లెడ్జ్డ్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు మీ నుంచి కావాల్సిన సపోర్ట్ ఒకటే. ఈ వీడియోకి లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంక మనం లేట్ చేయకుండా మన యొక్క కాన్సెప్ట్‌లోకైతే వెళ్ళిపోవచ్చు. ఇన్‌పుట్ స్టేట్మెంట్ అన్నమాట. సో, ఇన్‌పుట్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్ యూజ్డ్ టు రిసీవ్ యూజర్ ఇన్‌పుట్ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో, అంటే మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి యూజర్ యొక్క ఇన్‌పుట్ అనేది యూజర్ నుంచి మనం ఒక ఇన్‌పుట్ అనేది తీసుకోవడం కోసం ఈ ఇన్‌పుట్ స్టేట్మెంట్ అనేదైతే మనం యూజ్ చేస్తామనమాట. సో, ఈ ఇన్‌పుట్ అనేది మనం ఇన్‌పుట్ ఫంక్షన్ యూజ్ చేసి అయితే తీసుకుంటాము. సో, బేసిక్ ఇన్‌పుట్ స్టేట్మెంట్ ఎలాగుంటదంటే నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ నేమ్. సో, ఇది మీకు అర్థమైనా, అర్థం కాకపోయినా ఏం కాదు. మీరు జస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను మీకు ప్రతీది కూడా ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ప్రాక్టికల్‌గా నేను కంపైల్ చేసినప్పుడు మీకు అర్థమవుతది. ఓకే. ఈ విధంగా ఇన్‌పుట్ ఫంక్షన్ అనేది రన్ అవుతుందా? ఈ విధంగా అవుట్‌పుట్ ఫంక్షన్ అనేది రన్ అవుతుందా? అని చెప్పేసి మీకైతే ఐడియా వస్తది ప్రాక్టికల్‌గా. సో, ఇక్కడ మీరు బేసిక్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇన్‌పుట్ ఫంక్షన్ ఇక్కడ చూసారా? ఇన్‌పుట్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని మన ఇన్‌పుట్ అనేదైతే తీసుకున్నాడనమాట. ఫంక్షన్ అంటే మనకి ఇలా బ్రేసెస్ ఉంటాయి. సో, పైథాన్‌లో మీకు ఇలా ఎక్కడ బ్రేసెస్ ఉన్నా అది మీరు ఫంక్షన్ అని చెప్పొచ్చు. ఇలాగ 2 బ్రేసెస్ ఉంటే దాన్ని మీరు ఫంక్షన్ అని చెప్పొచ్చు. ఫంక్షన్స్ మాత్రమే మనకి ఇలా 2 బ్రేసెస్ అనేవైతే ఉంటాయి. సో, ఇది మనకి ఇన్‌పుట్ ఫంక్షన్ అంటే. ఇన్‌పుట్ అని చెప్పేసి లోపల ఒక వర్డ్ ఇస్తాము. సో, ఆ వర్డ్ అనేది మనకి అవుట్‌పుట్ చూసినప్పుడైతే కనబడతది. అది నేను మీకు ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూషన్ చేసినప్పుడైతే చూపిస్తాను. సో, నెక్స్ట్ అవుట్‌పుట్ కూడా సేమ్ అంతే. సో, నెక్స్ట్ అవుట్‌పుట్ కూడా సేమ్ ఇంతే. అవుట్‌పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి అయితే మనం ఈ అవుట్‌పుట్ అనేదైతే ప్రింట్ చేసేస్తాము ఈజీగా. సో, ఇది కూడా అందరికీ తెలుసు. తెలియకపోతే నేను మళ్ళీ ప్రాక్టికల్‌గా చూపిస్తాను. నెక్స్ట్ మనకేంటి కమెంట్స్ ఇన్ పైథాన్. సో, కమెంట్స్. ఈ కమెంట్స్ అనేవి మనకు ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఉంటాయి. ఉండడమే కాక చాలామంది కమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటారు. అసలు ఎందుకు ఈ కమెంట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్? ఈ కమెంట్స్ వల్ల మనకి యూజ్ ఏంటి? ఇప్పుడు మనం నార్మల్‌గా కోడ్ చేసి రాసినప్పుడు ఒక్కొక్కరి థాట్ ప్రాసెస్ ఒక్కొక్కలా ఉంటది. ఒకడు ఒక ప్రాబ్లమ్‌ని ఒక విధంగా అప్రోచ్ అవుతాడు. ఇంకోడు ఇంకో ప్రాబ్లమ్‌ని ఇంకో విధంగా అప్రోచ్ అవుతాడు. ఏదైనా ఒక కోడ్ రాసినప్పుడు ఆ కోడ్ అనేది వాడు ఎలా రాసాడు? వాడు ఏ విధంగా ఆలోచించి రాసాడు? అని చెప్పేసి ఈ కమెంట్స్ అనేవి మనకి రిప్రజెంట్ చేస్తాయన్నమాట. ఈ కమెంట్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఈ కమెంట్స్ అనేవి మనం రాస్తాం. మనం ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ పక్కనే మనం కమెంట్స్ అనేవి కూడా రాస్తాం. సో, మనం ఇక్కడ ఎలా కోడ్ రాస్తే, ఈ కోడ్ పక్కనే ఈ కోడ్ పక్కనే మనం కొంచెం ప్లేస్ ఉంటది కదా! ఇక్కడ కూడా కమెంట్స్ అనేవి రాస్తాం. కాకపోతే ఈ కమెంట్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు. నువ్వు రాసిన కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతది తప్ప, ఈ కమెంట్స్ అనేవి నీకు ఎగ్జిక్యూషన్ అనేది అవ్వదు. సో, ఇవి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మరి కమెంట్స్ ఎందుకు? అంటే నువ్వు ఈ కోడ్ ఏదైతే రాసావో, ఆ కోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తది కమెంట్స్. నువ్వు రాసిన కోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తది కమెంట్స్. తప్ప ఈ కమెంట్స్ అనేవి నీకు ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కమెంట్స్. సో, ఈ కమెంట్స్‌లోనే మనకు కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో, ఇందులో ఏంటంటే సింగిల్ లైన్ కమెంట్స్ అని, మల్టీ లైన్ కమెంట్స్ అని చెప్పేసి, అలాగే ఇన్‌లైన్ కమెంట్స్ అని కూడా ఉన్నాయి. సో, ఇక నీకు సింగిల్ లైన్ కమెంట్స్ అన్నా, ఇన్‌లైన్ కమెంట్స్ అన్నా 2 ఒకటే. సో, ఏం కాదు. ఈ 2 కమెంట్స్ కూడా నీకేంటంటే ఇంగో ఇలా ఒక హాష్ అని ఒక సింబల్ ఉంటది. నువ్వు ఇలాగ ఒక హాష్ అనే సింబల్ పెట్టేసి, దాని పక్కన నీ కోడ్ నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చనమాట. సో, ఇలా నువ్వు హాష్ అనే సింబల్ పెడితే, దాని మీనింగ్ ఏంటంటే, కంపైలర్ అనేది నీ ఆ ఒక్క లైను సో, ఆ హాష్ అనే సింబల్ తర్వాత రాసావు కదా! అదంతా కూడా ఎగ్జిక్యూట్ చేయదు. నువ్వు ఏదైతే కోడ్ రాస్తావో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసమే మనం ఈ కమెంట్స్ రాస్తాము. ఆ కమెంట్స్ కూడా నువ్వు హాష్ సింబల్ పెట్టి రాయాలనమాట. సింగిల్ లైన్. ఒక లైన్‌లో ఇప్పుడు నువ్వు రాసిన కోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నావు. నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్న కోడ్ ఒక లైన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసేయగలవు. నువ్వు రాసిన కోడ్ అంతా నాకు ఒక లైన్ సరిపోద్ది. నేను ఒక లైన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తానంటే, నువ్వు సింపుల్‌గా ఈ సింగిల్ లైన్ కమెంట్స్ కానీ, ఇన్‌లైన్ కమెంట్స్ కానీ యూజ్ చేసి, ఒక హాష్ సింబల్ అనేది యూజ్ చేసి, ఒక లైన్‌లో అయితే నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసేయొచ్చు. లేదు. నేను రాసిన కోడ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఒక 2, 3 లైన్స్ పడతది అనుకుంటే, అప్పుడు నువ్వు మల్టీ లైన్ కామెంట్స్ అనేవైతే యూజ్ చేస్తావన్నమాట. సో, ఈ మల్టీ లైన్ కామెంట్స్ యూజ్ చేసి నువ్వు రాసిన కోడ్‌ని నువ్వు ఒక 2, 3 లైన్స్‌లో అంతకన్నా ఎక్కువ లైన్స్‌లో నీ కోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. సో, ఇక నీకు మల్టీ లైన్ కామెంట్స్ ఒక రిప్రజెంటేషన్ అయితే ఇక్కడ ఇచ్చాడు. సో, ఇలాగా. సో, ఇది మనకి పైథాన్‌లో కమెంట్స్, ఇన్‌పుట్ స్టేట్మెంట్
అవుట్‌పుట్ స్టేట్‌మెంట్. మళ్ళీ ఒకసారి స్మాల్‌గా రికాల్ చేసి ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్‌కెళ్ళిపోవచ్చు. ఇన్‌పుట్ స్టేట్‌మెంట్ అంటే సింపుల్‌గా ఇన్‌పుట్ ఫంక్షన్ యూజ్ చేసి ఇన్‌పుట్ అనేది మనం ఇస్తాం. అవుట్‌పుట్ ఫంక్షన్ అంటే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం అవుట్‌పుట్ అనేదైతే రాస్తాం కోడింగ్‌లో. అలాగే కమెంట్స్ అంటే సింపుల్. మనం రాసిన కోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడమే కమెంట్స్. నేను ఒక లైన్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తానంటే హాష్ సింబల్ యూజ్ చేసి కమెంట్స్ రాస్తాను. లేదు నేను రాసిన కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే 2, 3 లైన్స్ అంతకన్నా ఎక్కువ లైన్స్ పడతాయనుకుంటే కొటేషన్ మార్క్స్ యూజ్ చేసి నువ్వు చేస్తావు. ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్‌గా చూద్దాం. ఇప్పుడు మనం పైథాన్ ప్రోగ్రామ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దాము. సో, మనం ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్స్ అనేవి గూగుల్ కొలాబ్‌లో అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు నార్మల్‌గా అందరూ కూడా జూపిటర్ నోట్‌బుక్‌లో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అలాగే వీఎస్ కోడ్‌లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలాగే పైథాన్ ఐడీఎల్ఈలో కూడా మనం ఎగ్జిక్యూట్ అయితే చేయొచ్చు. బట్ నేనైతే ఇక్కడ గూగుల్ కొలాబ్‌లో అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు 2026 నౌఎడేస్ అందరూ కూడా ఎక్కువగా గూగుల్ కొలాబ్ అనేదైతే యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. ఈ గూగుల్ కొలాబ్ వల్ల. మనకి జూపిటర్‌తో కానీ, వీఎస్ కోడ్‌తో కానీ, పైథాన్ ఐడీఎల్‌జీతో కానీ పోల్చుకుంటే గూగుల్ కొలాబ్స్‌లో అయితే చాలా యూజెస్, అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ మనం గూగుల్ కొలాబ్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం. సో, ఫస్ట్ నువ్వు ఇక్కడ గూగుల్‌లోకెళ్ళి గూగుల్ కొలాబ్ అని టైప్ చేస్తే నీకు ఈ విధంగా వస్తది. సో, ఇక్కడ నువ్వు వెల్కమ్ టు కొలాబ్. కొలాబ్ గూగుల్ అని ఉంది కదా! సో, దీన్ని క్లిక్ చెయ్యు. సో, మనం దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇంటర్‌ఫేస్ అనేదైతే ఈ విధంగా వచ్చింది. సో, ఇక్కడ మనకి ఫైల్ ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, రన్ టైమ్, టూల్స్, హెల్ప్. సో, ఈ విధంగా అయితే వచ్చింది కదా మనకిక్కడ. సో, స్టార్టింగ్ అయితే ఇలాగొస్తది. సో, ఇవన్నీ కూడా నా ప్రీవియస్ ఫైల్స్ అనమాట. సో, ఇవన్నీ కూడా నా ఒక ప్రీవియస్ ఫైల్స్. సో, ఇవన్నీ కూడా నాకేంటంటే గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అయ్యి ఉన్నాయి. సో, ఇప్పుడు మనకి గూగుల్ కొలాబ్ ఎందుకు? అంటే ఇంకా మనకి రిమైనింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి కదా! గూగుల్ కొలాబే ఎందుకంటే ప్రెజెంట్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో కూడా చాలామంది యూజ్ చేస్తున్నారిది. నేనైతే 2 రీజన్స్. ఇప్పుడు ఈ గూగుల్ కొలాబ్‌లో నేను పైథాన్ చేస్తాను, మెషిన్ లెర్నింగ్ చేస్తాను, డీప్ లెర్నింగ్ చేస్తాను, అలాగే ఎన్ఎల్‌పి చేస్తాను. సో, ఇవన్నీ గూడా నేను ఫ్యూచర్‌లో డేటా సైన్స్ రిలేటెడ్ అన్ని కోర్సెస్ కూడా ఈ ఛానెల్‌లో అయితే చెప్తాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఫైల్స్ అనమాట. సో, మనం జూపిటర్‌లో గానీ, పైథాన్ ఐడీఎల్‌ఈలో గానీ, లేదా వీఎస్ కోడ్‌లో గాని చేసినప్పుడు ఆ ఫైల్స్ అనేవి నువ్వు ఒక పర్టిక్యులర్ ఫోల్డర్‌లో అదే సిస్టమ్‌లో ఒక పర్టిక్యులర్ ఫోల్డర్‌లో సేవ్ చేసుకుంటావు. సో, అందులో సేవ్ చేసుకున్నయి నువ్వు వాట్సాప్ ద్వారా లేదా ఎనీ అదర్ ద్వారా నువ్వు వేరే సిస్టమ్‌కి షేర్ చేసుకుంటావు. కానీ ఇక్కడ గూగుల్ కొలాబ్‌లో అలా కాదు. గూగుల్ కొలాబ్‌లో ఏవైతే నువ్వు చేసిన ఫైల్స్ ఉంటాయో, ఆ ఫైల్స్ అన్నీ కూడా నీకు గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అవుతాయి. సో, అలా గూగుల్ డ్రైవ్‌లో నీకు సేవ్ అవ్వడం వల్ల అది మొబైల్ అవ్వనివ్వండి, ల్యాప్‌టాప్ అవ్వనివ్వండి, లేదా ఎనీ సిస్టమ్ అవ్వనివ్వండి. నీ మెయిల్‌తో నువ్వు గూగుల్ డ్రైవ్ లాగిన్ అయితే మొత్తం ఫైల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో, ఇందాక నాకు స్టార్టింగ్‌లో వచ్చాయి చూసారా? నా ఫైల్స్ అన్నీ గూగుల్ కొలాబ్ ఓపెన్ చేయగానే నా మెయిల్‌తోని. సో, అలాగే మీకు కూడా మీరు ఏవైతే ఫైల్స్ చేసారో అవన్నీ కూడా వచ్చేస్తాయి. సో, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ గూగుల్ కొలాబ్. అండ్ ఇది మనకి చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటది. జూపిటర్ నోట్‌బుక్ లాగే ఉంటది. బట్ ఇంకా కొన్ని మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. సమ్ టైమ్స్ ఇది మనకు కోడ్ కూడా ఇచ్చేస్తూ ఉంటది. సో, మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అయితే చూస్తాము. సో, ఇది మనకి ఫస్ట్ గూగుల్ కొలాబ్ అయితే ఈ విధంగా ఉంటది. సో, ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా! ఈ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే న్యూ నోట్‌బుక్ ఇన్ డ్రైవ్ ఉంది కదా! సో, అది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మనకి మన యొక్క న్యూ నోట్‌బుక్ అయితే. సో, ఇక్కడ మనకి ఏంటంటే మన ఫైల్ నేమ్ అనమాట. అన్‌టైటిల్డ్ 25 ఉంది కదా! సో, ఇక్కడ మనం మన ఫైల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. అలాగే ఇక్కడ మన కర్సర్ ఉంది కదా! మన కర్సర్‌ని సెంటర్‌లోకి తీసుకొస్తే ఇక్కడ కోడ్ అనే ఆప్షన్ వస్తది. ఇలా సెంటర్‌లోకి తీసుకొస్తే కోడ్ అనే ఆప్షన్. కోడ్ అని వస్తే నీకు న్యూ సెల్స్ అనేవి యాడ్ అవుతాయి. సో, నువ్వు అందులో కోడ్ రాసుకోవచ్చు. సో, నువ్వు రాసిన కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ వీడియో సింబల్‌లో కనబడుతుంది కదా! ఆ సింబల్ క్లిక్ చేస్తే నీకు నువ్వు రాసిన కోడ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇక్కడ నేనేంటంటే ఫైల్‌ని మార్చుతున్నాను. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ప్రింట్ స్టేట్‌మెంట్ అండ్ ప్రింట్ స్టేట్‌మెంట్ యొక్క టైప్స్ అంటే ఎన్ని విధాలుగా మనం ఆ ప్రింట్ స్టేట్‌మెంట్, అవుట్‌పుట్ స్టేట్‌మెంట్ రాయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇన్‌పుట్ స్టేట్‌మెంట్. సో, అవి కూడా ఎన్ని విధాలుగా మనం ఇన్‌పుట్ స్టేట్‌మెంట్స్ అనేవి పైథాన్‌లో రాయొచ్చు. అలాగే కమెంట్స్. సో, ఫస్ట్ మనం హలో వరల్డ్ అనేదైతే ప్రింట్ చేద్దాం. సో, ప్రింట్ అని చెప్పేసి లోపల ఈ యొక్క కొటేషన్ మార్క్స్ అనేది ఇవ్వాలన్నమాట. సో, హలో అని చెప్పేసి వరల్డ్ అని చెప్పేసి ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ అనేదైతే రాసాను. సో, మనకిక్కడ సీలో కానీ, జావాలో కానీ ఇక్కడ ఇవి పెడుతూ ఉంటారనమాట. ఇలాగ సెమీ కోలన్స్ అయితే పెడతా ఉంటారు. కానీ మనకి పైథాన్‌లో అవసరం లేదు. పైథాన్‌లో మనకు అన్నీ అవసరం లేదు. సింపుల్‌గా ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పేసి నేనిక్కడ ఈ వీడియో సింబల్‌లో ఉంది కదా! అది క్లిక్ చేస్తాను. ఇది రన్ అవుతది.
మీరు ఆ వీడియో సింబల్ క్లిక్ చేయాలనుకుంటే మనకి కీబోర్డ్‌లో షిఫ్ట్ ఎంటర్ నొక్కేస్తున్నా సరే మనకు ఆ సెల్ అనేది రన్ అయిపోతుంది. సో, ఇది మన మన ఫస్ట్ కోడ్ అనమాట. ప్రింట్ హలో వరల్డ్ అంటే హలో వరల్డ్ ప్రింట్ అయింది. సో, ఇక్కడ హలో వరల్డ్ దగ్గర ఈ పైన కొటేషన్ మార్క్స్ అనేవైతే ప్రింట్ అవ్వలేదు. అంటే ఇక్కడ మనకి ప్రింట్ స్టేట్మెంట్‌లోని పైన కొటేషన్ మార్క్స్ ఇచ్చి ఏదైనా ఒక వర్డ్ రాస్తే అది మనకి ప్రింట్ అవుతుంది. అదే కొటేషన్ మార్క్స్ ఇవ్వకుండా రాస్తే అందులో స్టోర్ అయ్యి ఉన్న వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుద్ది. ఇప్పుడు ఒక వాల్యూని మనం ప్రింట్ చేసాం కదా! ఇప్పుడు మనం 2 వాల్యూస్‌ని ప్రింట్ చేద్దాం. అయితే ఇప్పుడు ఒక నేమ్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నానన్నమాట. సో, ఇందులో జీవన్ అని చెప్పేసి నేమ్ అనేది మనకు ఒక వేరియబుల్ అన్నమాట. సో, నేమ్ అనేది మనకి ఒక వేరియబుల్. ఆ వేరియబుల్‌లో జీవన్ అనే దాన్ని మనం స్టోర్ చేస్తున్నాను. ఈ వేరియబుల్స్ గురించి కూడా నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రెజెంట్ అయితే మీరు ఈ విధంగా వినండి. ఏజ్ అని చెప్పేసి ఇస్తానన్నమాట. సో, ఏజ్ అని చెప్పేసి ఎంత ఇచ్చాను? 20 అని ఇచ్చానన్నమాట. సో, 20 అని ఇచ్చి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింటే. నేమ్ కామా ఏజ్ అన్నమాట. సో, ఇప్పుడు రన్ చేస్తే నాకు G1 అండ్ 20 2 కూడా ప్రింట్ అయిపోతాయి. చూడండి ఇప్పుడు మీకు డౌట్ రావాలి. ఈ పైన డబుల్ కొటేషన్స్‌తో ప్రింట్ చేసావు బ్రో. ఇప్పుడు ఏమొచ్చి నేమ్ వేరియబుల్స్ ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో వేరియబుల్స్‌ని ప్రింట్ చేసావు. పైనేమో డబుల్ కొటేషన్‌తో ప్రింట్ చేసావు కదా! ఇప్పుడు ఈ 2 కలిపి నాకు ప్రింట్ చెయి. ఇది అంటే ఇక్కడ మనకి మెసేజ్ ప్రింట్ అవుతుంది. అలాగే వేరియబుల్ 2 కూడా మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనము ఎఫ్ స్ట్రింగ్ అని చెప్పేసి ఒక అవుట్‌పుట్ అనేది ప్రింట్ చేద్దాం. సో, ఇప్పుడు అవుట్‌పుట్ ఏమని ప్రింట్ అవుతది అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ? ఇక్కడ మీరేమనుకుంటారంటే మై నేమ్ ఈజ్ అని చెప్పేసి నేమే ప్రింట్ అవుతదని కొంతమంది అనుకుంటారు. కొంతమందైతే స్టక్ అయిపోతారు. ఏంటి ఇలాగ ఇచ్చారు కర్లీ బ్రేసెస్‌లో పెట్టారేంటి అని చెప్పేసి. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూస్తే మై నేమ్ ఈజ్ జీవన్ అని వచ్చింది. అంటే ఇక్కడ నేను ఏం చేశాను చూడండి. ఇందాక ఎఫ్ స్ట్రింగ్ అంటారన్నమాట అది. అంటే ఇక్కడ ఏదైతే నేమ్ అని ఉందో ఆ వేరియబుల్‌నే నేను ఇక్కడ ఇచ్చేసా. డబుల్ కోట్స్‌లో ఇచ్చా. కాకపోతే ఇక్కడ ఏం చేశా కర్లీ బ్రేసెస్ అనేది యూజ్ చేశా. బై యూజింగ్ ఎఫ్ స్ట్రింగ్ అనమాట. ఈ సింటాక్స్ నేను మీకు ఎందుకు చెప్తానంటే మీరు ఎప్పుడైనా కొన్ని కొన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో కోడింగ్ చేస్తా ఉంటారు. సో, అలాంటి ఆటిల్లో మీరు ప్రింట్ చేస్తారు. కానీ ఏంటంటే ఎర్రర్ అంటది. అలాంటి టైంలో మీరు ఈ విధంగా కూడా మీరు ప్రింట్ చేసి చూడండి. సో, ఇప్పుడు మనం ఇన్‌పుట్స్ చూస్తే ఫస్ట్ మనం బేసిక్ ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఫస్ట్ మనం బేసిక్ నేమ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటా. ఇందులో మనకేంటి ఇన్‌పుట్ అనేది ఇన్‌పుట్ ఫంక్షనే కదా యూజ్ చేసి చేస్తాను. సో, ఇక్కడేంటంటే ఎంటర్ యువర్ నేమ్. నెక్స్ట్ ప్రింట్. ప్రింట్ అని చెప్పేసి నేమ్‌ని ప్రింట్ చేద్దాం. అంటే బేసిక్. మళ్ళీ ఎళ్దాం. బేసిక్ నుంచి మళ్ళీ ఇంకా ఎన్ని ఇన్‌పుట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అన్నీ చూద్దాం. సో, ఇక్కడ ఏమడిగింది ఇది? నా నేమ్ ఏంటి అని అడుగుతుంది. ఇది అడుగుతది. మళ్ళీ ఏమని అడుగుతుంది? ఎంటర్ యువర్ నేమ్. నా నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో, నేను జీవన్ అని చెప్పేసి ఎంటర్ చేశా. ఎంటర్ చేస్తే మళ్ళీ సెకండ్ లైన్ ఏముంది? ప్రింట్ నేమ్ అని ఉంది. అంటే నేను ఏదైతే ఎంటర్ యువర్ నేమ్‌లో నేమ్ ఇస్తానో దాన్ని ప్రింట్ చేయమని చెప్పానన్నమాట కిందన. సో, అందుకే నాకు జీవన్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు నువ్విచ్చే ఇన్‌పుట్ అనేది ఇంటీజర్ వాల్యూయే ఉండాలి. వేరే ఏ వాల్యూ కూడా ఉండకూడదు. ఏజ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటా. తీసుకొని ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ సేమ్ అలాగే కాకపోతే నువ్వు ఇక్కడ ఏంటంటే నీకు ఏ డేటా టైప్ కావాలో ఆ డేటా టైప్‌ని అడిగితే ఇచ్చేసి చూసారా ఇక్కడ ఆల్రెడీ మనకు ముందే కోడ్ ఇచ్చేసింది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకు ఆల్రెడీ ముందే కోడ్ ఇచ్చేసాను. సో, ఈ కోడ్ ఇందులోకి రావాలంటే నేను ట్యాబ్ అని బటన్ నొక్కేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఏజ్ అనేది నేను ఇంటీజర్‌లో కావాలని అడిగా. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఏజ్‌ని 20.5 అని ఇస్తా. 20.5 అంటే ఏంటి? ఫ్లోట్ వాల్యూ. తీసుకుంటదో తీసుకోదో చూద్దాం. చూసారా ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? నేను ఇంటీజర్ వాల్యూ కావాలని అడిగా. కానీ ఏమనొచ్చింది? ఫ్లోట్ వాల్యూ వచ్చింది. ఫ్లోట్ వాల్యూ వచ్చింది కాబట్టి అది తీసుకోలేదు. అదే నేను ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్ వాల్యూ ఇచ్చాననుకోండి మళ్ళీ. సో, మళ్ళీ దీన్ని నేను రన్ చేస్తున్నాను. రన్ చేసి ఈసారి 20 ఇచ్చాను. 20 ఇస్తే 20 కోడ్ ఎగ్జిక్యూట్ అయితది. ఈసారి నాకేం కావాలి? ఫ్లోట్ కావాలి. సేమ్ అదే కోడ్ ఇక్కడ ఏం చేస్తా ఇంటి ప్లేస్‌లో ఫ్లోట్ పెట్టేస్తావు. ఫ్లోట్ పెట్టేసి రన్ చేస్తావు. రన్ చేసాక నేను ఇక్కడ 20 అని ఇస్తా. 20 అని ఇస్తే అవుట్‌పుట్ 20.0 అని వస్తది చూడండి. 20.0 అని వచ్చింది. ఎందుకంటే అది ఫ్లోట్‌లో తీసుకోదనమాట వాల్యూ. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 ఇన్‌పుట్స్‌ని సెపరేట్‌గా తీసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు వరకు ఒక్కొక్కటే తీసుకున్నాను. ఇప్పుడు 2 తీసుకొని చూద్దాం. ప్రతీది కూడా చేద్దాము. టైం పట్టినా పర్లేదు ప్రతీది కూడా నేర్చుకున్నా. సో, ప్రింట్
ఇక నేనేం చేస్తున్నానంటే A+B ఫస్ట్ నంబర్‌ని, లాస్ట్ నంబర్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో, A+B ఫస్ట్ ఒక ఇన్‌పుట్ తీసుకుంటాను. సెకండ్ ఇన్‌పుట్ తీసుకుంటాను. తీసుకున్న 2 ఇన్‌పుట్స్‌ని యాడ్ చేస్తాననమాట. ఓకేనా? సో, ఇక్కడ జరిగే కోడ్ అది. సో, దీన్నైతే నేను రన్ చేస్తున్నాను. సో, ఫస్ట్ నంబర్ ఏమని ఇస్తున్నానంటే 7 అని ఇస్తున్నాను. సెకండ్ నంబర్ 18 అని ఇస్తున్నాను. సో, మనకు అవుట్‌పుట్ 25 అని వచ్చింది. సో, ఈ విధంగా మనం 2 ఇన్‌పుట్స్ కూడా ఒకసారి తీసుకోవచ్చు. ఒక ఇన్‌పుట్ తీసుకోవడానికి ఇక్కడ ఒక లైన్ ఆఫ్ కోడ్ రాసా. ఇంకో ఇన్‌పుట్ తీసుకోవడం కోసం ఇక్కడ ఇంకో లైన్ ఆఫ్ కోడ్ రాసా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక లైన్ ఆఫ్ కోడ్‌లోనే మల్టిపుల్ ఇన్‌పుట్స్ తీసుకొచ్చాడంటున్నా. సో, చూడండి ఎలాగో. సో, ఇక్కడ నేను ఏ, బి అని చెప్పేసి తీసుకొని సేమ్ ఇన్‌పుట్ ఫంక్షన్ అనేదైతే తీసుకుంటానో, సో, ఇక్కడ ఏమంటానంటే ఎంటర్ ఎనీ 2 నంబర్స్. సో, ఏదైనా 2 నంబర్స్ అనేవి నువ్వు ఎంటర్ చేసుకో అని చెప్తున్నా. అంటే ఒక లైన్‌లోనే ఏ, బి 2 వేరియబుల్స్ తీసుకున్నా. తీసుకొని ఇన్‌పుట్ ఫంక్షన్ తీసుకొని ఏమైనా 2 నంబర్స్ తీసుకో అని చెప్తున్నా. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే స్ప్లిట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేయాలి. సో, ఈ స్ప్లిట్ అనే ఫంక్షన్ ఏం చేస్తదంటే మనం మల్టిపుల్ ఇన్‌పుట్స్ ఒకే లైన్‌లో తీసుకునేలా చేస్తదన్నమాట. ప్రింట్ అని చెప్పేసి ఏ, బి అన్నాం. సో, చూసారా ఇక్కడ మనకి ఫస్ట్ నంబర్ అయితే 2 నంబర్స్ అడిగింది కదా! సో, 14 ఎంటర్ నొక్కి మళ్ళీ 35 ఎంటర్ నొక్కాను. సో, నాకు 14 అండ్ 35 2 కూడా ప్రింట్ అయిపోయాయి. సో, ఈ విధంగా స్ప్లిట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఒకే లైన్‌లోని మనం 2 ఇన్‌పుట్స్ కూడా తీసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం కమెంట్స్ చూద్దాము. సో, కమెంట్స్ అంటే ఏం కాదు, మనం రాసిన కోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అని చెప్పాను కదా! సో, ఇక్కడ ఆల్రెడీ మనం కోడ్స్ రాసాం కదా! సో, ఫస్ట్ మన సింగిల్ లైన్ అండ్ ఇన్‌లైన్ కమెంట్. దీన్ని మనం ఎలా చేస్తాము? హ్యాష్‌ట్యాగ్ యూజ్ చేసి రాస్తామని చెప్పాను కదా! సో, ఫస్ట్ హ్యాష్‌ట్యాగ్ అనేది పెట్టుకున్నాను. రైట్ యువర్ నేమ్ అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇక్కడ ఒక హ్యాష్‌ట్యాగ్ అనేది అయితే నేను రాసా. ఇదొక కమెంట్ అనమాట. సో, నేనేం చెప్పాను, ఇదేదైతే హ్యాష్‌ట్యాగ్ పెట్టి రాస్తాం కదా! అది మనకి కోడ్‌లో రన్ అవ్వదని చెప్పాను. కమెంట్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి రన్ అవ్వవు అని చెప్పాను. ఒకవేళ రన్ అయితే అది కమెంట్ కాదు. నువ్వు సరిగ్గా రాయలేదని దాని మీనింగ్. సో, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను చూడండి. రన్ చేస్తే సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది ఇది. ఎందుకంటే కమెంట్ కాబట్టి. మనం హ్యాష్‌ట్యాగ్ యూజ్ చేసాము, రాసాం కాబట్టి. సో, ఇక నేను హ్యాష్‌ట్యాగ్ తీసేసా. తీసి నార్మల్‌గా రాసా. చూసారా ఎర్రర్ వచ్చింది. ఇన్‌వాలిడ్ సింటాక్స్ అని చెప్పి. సో, మనం ఒక మనం ఏదైతే కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నామో, ఆ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్న కోడ్ అనేది సింగిల్ లైన్ లేదా ఒకే లైన్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేయగలను అనుకుంటే నువ్వు హ్యాష్‌ట్యాగ్ యూజ్ చేసి సింపుల్‌గా రాసేయొచ్చు. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్న కోడ్ 2, 3 లైన్స్ పడతది లేదా అంతకన్నా ఎక్కువ లైన్స్ పడతది అని నువ్వు అనుకుంటే మల్టీ లైన్ కమెంట్స్ అనేవి చూద్దాం. సో, మల్టీ లైన్ కమెంట్స్ ఎప్పుడు కూడా పక్కన రాయకండి. ఇలా కిందన రాసుకోండి కొంచెం. రాసుకున్న తర్వాత ఇక నేను ఏదో ఒకటి నాకు నచ్చింది ఇలాగా ఒక 10 ఎన్నైనా లైన్స్ తీసుకోవచ్చు మన ఇష్టం. 2, 3 లైన్స్ అనే కాదు. సో, ఇలా తీసుకున్నానా, తీసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసాను. చూడండి ఇది రన్ చేస్తాను. నాకేమి ఎర్రర్ రాదు. చూసారా నాకేమి ఎర్రర్ రాకుండా ఎంటర్ యువర్ నేమ్ అని వచ్చింది. సో, ఇదే మల్టీ లైన్ కమెంట్స్ అనమాట. సో, ఇక్కడ మనం డబుల్ కోట్స్ తీసుకున్నాం కదా! ఇప్పుడు సింగిల్ కోట్స్ కూడా తీసుకుందాం. 1, 2, 3 ఏదైనా డబుల్ కోట్ అయినా తీసుకోవచ్చు. సింగిల్ కోట్ అయినా తీసుకోవచ్చు. ఏం పర్లేదు. బట్ 3 తీసుకోవచ్చు. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్. 2 తీసుకుంటే అది రన్ అవ్వదు. సో, ఇక్కడ సింగిల్ కోట్ అనేది తీసుకున్నాను చూడండి. సో, చూసారా రన్ అయిపోయింది. ఎర్రర్ అనేది మనకి ఇవ్వలేదు. ఇప్పుడు 2 తీసుకుందాం సరదాగా. తీసుకుంటాదో లేదో ఒకసారి చెక్ చేద్దాం. చేస్తే సింటాక్స్ ఎర్రర్ అని ఉంది. ఎందుకుంది? 2 తీసుకున్నాం కాబట్టి. సో, అందుకే మనం ఖచ్చితంగా మల్టీ లైన్ కమెంట్స్ అనేవి పైథాన్‌లో 3 తీసుకోవాలి. ఇది మనకి ఇన్‌పుట్ స్టేట్‌మెంట్ యొక్క టైప్స్, అవుట్‌పుట్ స్టేట్‌మెంట్ యొక్క టైప్స్, అలాగే కమెంట్స్ యొక్క టైప్స్. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.